రాంబాబుని పోవడాలి, రెడ్ లైట్ ఏరియా రెగ్యులర్ కస్టమర్ అనా? దేనికి పోవడాలి రాంబాబుని? ఈ చేతగాని మాట్లాడతారు వీటిని. చెప్పేటప్పుడు వినో, నువ్వు అన్నావు కదా, చెప్పేటప్పుడు వినో, నీ మాట కంఠం పడలేదు. వెంకటరెడ్డికి ఈయన మాత్రం 2 పెళ్లిళ్ళు ఇవన్నీ మాట్లాడొచ్చా? విషయాలు వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో. వ్యక్తిగత విమర్శలకు దిగితే మేము అంతకంటే దారుణంగా దిగుతాం. వంశీ గారు సబ్జెక్ట్ లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అందరూ ఒక పెళ్ళేనా అయింది? ఓకే వంశీ గారు సబ్జెక్ట్ రండి. సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అందరూ సచివులా? సబ్జెక్ట్ రాగలండి ప్లీజ్. మీరు వ్యక్తిగత మాటలు మాట్లాడితే ప్లీజ్ ఇంతకంటే దారుణంగా దిగుతాం. ఓకే వంశీ గారు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. యా సార్ అదే సార్ సబ్జెక్ట్. ఓకే ఓకే వద్దు మన సబ్జెక్ట్ వెళ్ళాలి జనాల్లోకి, ఇవి కాదు కదా. సార్ పదే ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రాజు గారు, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో మాకు లైవ్ లో వినపడదు. ఆ తర్వాత డిబేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకుంటే వెంకటరెడ్డి అనేటటువంటి మాటలన్నీ వినిపిస్తాయి. మీకు సిగ్గు లేదా, మీకు చేత కాదా, ఇట్లాంటివి తప్ప మాట్లాడు వెంకటరెడ్డి. సబ్జెక్ట్ మాట్లాడు, ఇవే వస్తాయి. సిగ్గు లేదా అనే విషయం చాలా సార్లు అన్నాడు సార్ వెంకటరెడ్డి. ఎందుకు సార్ 33 కేసుల్లో దొంగ 3000 వాయిదాలు ఎగ్గొట్టినాడే సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నాడు. వీళ్ళ సిగ్గు గురించి మాట్లాడేది, రాజుగారు గురించి మాట్లాడేది. అదే మాట్లాడితే మేము అంతకంటే పద్ధతిగా మాట్లాడతాం. నువ్వు నువ్వు పద్ధతిగా మాట్లాడు, మేము పద్ధతిగా మాట్లాడతాం. మీరు ఆ సిగ్గు గురించి మాట్లాడేది, మీరు మాట్లాడతారు ఆ సిగ్గుల గురించి. ఈ వెంకటరెడ్డి అనే వచ్చి సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే చేతగాని రాజకీయాలు, చేతగాని మాటలు, సిగ్గు గుర్తొస్తా ఉంటాయి. వంశీ గారు ప్లీజ్ ఇలాంటి కనీసం ఎలాగో బయట ఒక్క నిమిషం వంశీ గారు. ఎస్ వెంకటరెడ్డి గారు, వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. బయట ఎలాగూ వాస్తవాలు ఏంటో జనాలు తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితి బయట కూడా కనిపిస్తుంది. కనీసం డిబేట్ లో అయినా సరే మనం వాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ మాట్లాడుకుందాం ప్లీజ్. వంశీ గారు ఏంటి వెంకటరెడ్డి పద్ధతిగా మాట్లాడితే మేము అంతకంటే పద్ధతిగా మాట్లాడతాం. వెంకటరెడ్డి పద్ధతి తప్పాడంటే పద్ధతి తప్పితే ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చేటప్పుడు పద్ధతిగా మాట్లాడమని. సో నిన్న జరిగినటువంటి ట్రిప్ గురించి సార్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వార్నింగులు అవన్నీ కూడా వినిపిస్తుందా రాజు గారు? ఓకే మాట్లాడండి. యా